అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని శ్రీ భారతీ విద్యామందిరం ఉన్నత పాఠశాలలో రానున్న విద్యా సంవత్సరం నుండి నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లడం జరుగుతుందని ఆలగడ్డ శ్రీ భారతీ విద్యామందిరం పాఠశాల అధ్యక్షులు టీఎంసీ వేణుగోపాల్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక విద్యామందిరం పాఠశాలలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ సరస్వతి విద్యాపీఠం శాఖలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని, తమ పాఠశాలల్లో విద్యార్థులకు నైతిక విలువలు, సంస్కారంతో కూడిన విద్యాబోధన, సదాచారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎందరో నేడు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి వివిధ రంగాల్లో పదవులను అలంకరించారని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తమ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన 2013 నుండే ప్రారంభం కావడం జరిగిందని వేణుగోపాల్ తెలిపారు. ప్రస్తుతం తమ పాఠశాలలో విద్యార్థులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలతో కూడిన విద్యాబోధనను అందించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ దిశగా పాఠశాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల వార్షికోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు. తమ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న మీడియా బృందానికి కూడా అధ్యక్షుడు టీఎంసీ వేణుగోపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల ప్రధాన కార్యదర్శి, విశ్రాంత లెక్చరర్ గోపాలరావు మాట్లాడుతూ శ్రీ భారతీ విద్యామందిరం ఏర్పాటయ్యి సుమారు 50 సంవత్సరాలు అయిందని, ఎందరో విద్యార్థులు ఇక్కడ చదివి ఉన్నత స్థానాలు అలంకరించారని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సావిత్రమ్మ మాట్లాడుతూ ఆలగడ్డ పాఠశాలలో తనకు పనిచేసే భాగ్యాన్ని కల్పించిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నుండి పాఠశాలకు పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని, అందుకు మీడియా యాజమాన్యం కూడా సహకారం కావాలని సావిత్రమ్మ పేర్కొన్నారు. అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఈ వార్షికోత్సవం నాటి మొత్తం ఏం మీరు అందరూ కొంచెం సంవత్సర కార్యక్రమాలు సంవత్సరం అంతా పూర్తి చేయండి. నెక్స్ట్ సంవత్సరానికి నాకు సంఖ్య వెళితే మా యొక్క అభివృద్ధి మీ యొక్క తోడ్పాటుతోనే జరగడం అనేది జరుగుతుంది. అందుకే మీరంతా మాకు ఏదో ఒక విధంగా కూడా సహాయ సహకారాలు మాకు అందించాలి. మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మేము చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మనసావాచ కోరుతూ, ఇంకొక మీకు విన్నపం ఏమంటే, మీరంతా గౌరవమైన వ్యక్తులు. మీకు జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు మీకందరికీ హానరింగ్ చేయాలని చెప్పి మేము సంకల్పించాము. మా ప్రబంధకారిని అయితేనేవి, మా పెద్దలైతేనేవి అందరం కలిసి కూర్చొని ఇలాంటి మనకు ఎంతో అన్ని విధాలా కూడా తోడ్పడే మీకందరూ కూడా హానరింగ్, మీరందరూ కూడా ఏమాత్రము అబ్జెక్షన్ చెప్పి అభ్యంతరం తెలపకుండా హానరింగ్ ఖచ్చితంగా వచ్చి హానరింగ్ తీసుకోవాల్సిందే కూడా మిమ్మల్ని అందరినీ మరొకసారి మేము మనల్ని ప్రార్థిస్తున్నాం. మీకు తెలియని కాదు, ఈ సంస్థ యొక్క ముఖ్యమైనది ఏమేమంటే సంస్కారము, చదువు సంస్కారం. ఈ రెండు. సంస్కారం లేకపోతే ఈ రోజునే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో విధాలుగా కూడా ఎన్నో సమస్యలకు, మానసిక సమస్యలకు తోడైపోయి భార్యాభర్తలు కొట్లాడటం, తోటి విద్యార్థులు కొట్లాడడం, తర్వాత వచ్చేసి అన్ని విధాలు కూడా ఎన్నో నష్టాలను చెందుతున్నాడు. అలాంటి పరిస్థితి ఉండకుండా ఉండాలంటే మాలాంటి పాఠశాలలోనే చదివితే అన్ని విధాలు కూడా బాగుంటారని చెప్పి మనం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చే మీకు అందరికీ కూడా మనస్పూర్వకంగా నమస్కారం చెప్పి తెలియజేస్తున్నాం. నమస్తే. ప్రస్తుతం ఉన్నటువంటి మా హెడ్ మిస్సెస్ సావిత్రి అమ్మగారు కూడా బాగా చక్కగా దీని డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి పత్రికా విలేకరుల సందర్భంగా ఈ సంవత్సరము ఏప్రిల్ నుంచి కూడా మేము తిరిగి వసంత పంచమి నుంచి మళ్ళా పునర్వైభవంతో మంచి విద్యార్థుల సంఖ్య పెంచుకొని మా పాత వైభవాన్ని తీసుకొని రావాలని చెప్పేసి మీ అందరి సహకారంతో మేము ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడిప్పుడు పాఠశాల మళ్ళీ తిరిగి కొత్త వైభవాన్ని కోసం దీని ప్రారంభం అనేటటువంటి చేస్తున్నాము. 26వ తేదీ ఆ రోజు ఈ గేటు ముఖద్వారాన్ని వాస్తు పద్ధతిగా మార్చుకోవడం జరిగింది. దాని ప్రారంభము రిపబ్లిక్ డే ఫంక్షను సాయంత్రం పూట వచ్చేసి
ఈ వార్షికోత్సవము ఇవన్నీ కూడా జరుపుతున్నాము. ఆ రోజు పత్రికా విలేకరులందరూ కూడా మా సంస్థకు కోఆపరేట్ చేసేటటువంటి పత్రికా విలేకరులందరూ కూడా చిరు సత్కారం చేయాలనేటువంటి ఆలోచన అనేటువంటిది మాకు ఉంది. కాబట్టి దానికి మీ అందరూ కూడా వచ్చి మా సంస్థ అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. ఎప్పుడైనా చూడటమే కానీ మాట్లాడమే కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు సార్. అసలు ఇక్కడికి అసలు మిమ్మల్ని కలపడానికి ముఖ్యమైన కారణమైనటువంటి వ్యక్తి అయితే మా పాఠశాల అధ్యక్షుడు సరైన ప్రెసిడెంట్ టీఎంసీ వేణుగోపాల్ గారు. తర్వాత వారు మా పాఠశాల సెక్రటరీ ఆయన. ఇంకా రెండో వ్యక్తి ఎవరు అంటే దీని అంతటి కారణం అంటే శ్రీనివాస్ గారు. అంటే నాకు అనుకోకుండా పరిచయం అయ్యారు. తర్వాత మళ్ళీ సార్ వచ్చేసి మాకు పూర్వ ఆచార్యుల తర్వాత గురువు మాకు. వారు మీ అందరినీ కలవడానికి నాకు మంచి అవకాశం వచ్చిందనుకుంటున్నాను సార్. మీతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. అది ఈ సందర్భంగా కుదిరింది. మా సార్ మాట్లాడతారు.